ఈజీ మూవీ ఛాన్స్. నేను రాకేష్ నాయుడు. అందరికీ నమస్కారం. టాలీవుడ్ రౌండప్లో ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే చిత్రమే ఈ ఉస్తాద్ భగత్ సింగ్. ముందు ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్లో ఉన్న డైలాగ్స్ గుర్తు చేసుకుందాం. భగత్ సింగ్, మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, పాత బస్తీ. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గాజు అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఈ డైలాగ్స్ వింటుంటే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనిపిస్తుంది కదా. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించే సెకండ్ ఫిల్మ్. గబ్బర్ సింగ్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే కదా. ఈ సినిమా కూడా గబ్బర్ సింగ్ని మించిన విజయం సాధించబోతుంది. కొంతమంది హరీష్ శంకర్ ఫ్లాప్లో ఉన్నాడు కదా, మరి ఈ సినిమా ఎలా అంటున్నారు. ఆల్రెడీ చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ సినిమాకి డైరెక్టర్ ఎవరనేది ఇంపార్టెంటే కాదని. మన పవన్ కళ్యాణ్కి హిట్ ఫ్లాపులతో సంబంధమే లేదు. ఒక్క పవన్ ఫ్యాన్ చూస్తేనే నిర్మాత పెట్టిన డబ్బుకు రెట్టింపు డబ్బు వస్తుంది. పవన్ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనే ఆర్గ్యుమెంటే లేదు. ఎందుకంటే పవన్ ఒక సినిమాలో ఉన్నాడు అంటేనే అది హిట్ అంతే. పవన్కున్న ఫాలోయింగ్ అలాంటిది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.